ఓకే ఫ్రెండ్స్, మనం ఇది వరకు వీడియోలోని కాజెస్ ఆఫ్ ఐడియాలోని మనము 3 రకాలు గురించి మనం చర్చించుకున్నాం. అదేంటంటే ప్రీనాటల్, పోస్ట్ నాటల్, పెరీనాటల్. ఓకేనా? వీటి కోసం చర్చించుకున్నాం కదా. అందులోనే ఇప్పుడు మనము లాస్ట్ వన్ అయినటువంటి ఎన్విరాన్మెంటల్ అండ్ సోషల్ సైకలాజికల్ కాజెస్ కోసం మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? తెలుసుకునే ముందుగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మీరు చేసేటటువంటి లైక్ వలన దాంతోపాటు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన మాకు కొద్దిగా మోటివేషన్ అనేది వచ్చి మేము ఇంకా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎన్విరాన్మెంటల్, సోషల్ అండ్ సైకలాజికల్ కాజెస్. ఇందులో విడిపోయిన కుటుంబ వ్యవస్థ ఉంటాయి చూసారా పిల్లలు, అంటే తల్లిదండ్రులు గొడవలు అయ్యి విడిపోయిన పిల్లలు ఉంటారు కదా, అటువంటి వాళ్ళకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సమాజంలో ప్రేరణ లేకపోవడం, అంటే మోటివేషన్ అన్నమాట. కిడ్స్కి మోటివేషన్ ఇవ్వకపోవడం వల్ల కూడా ఇటువంటి ఐడికి కానీ లేకపోతే దాన్ని ఏంటంటారు ఆటిజం కానీ ఇటువంటి వచ్చేటటువంటి లక్షణాలు ఉంటాయి అన్నమాట. పిల్లవాడు అలా ఉండిపోతాడు. ఓకేనా? మోటివేషన్ లేకుండా ఇలా ఉండిపోయాడు అనుకో, ఎవరైనా ప్రోత్సహిస్తేనే కదా బాగా చదవగలరు, దాంతోపాటు పై స్థాయికి ఎదగగలరు. ఓకేనా? ఎటువంటి ప్రోత్సాహం లేకపోతే అలాంటి పిల్లలు కూడా వీళ్ళ కింద అనమాట. ఎక్కడో ఒక చివరి బెంచ్కి ఎక్కడో ఒక్కడే అన్నట్టు ఏకాంతంగా అన్నట్టు ఉండిపోతాడు. దానివల్ల మనకి ఈ ఐడియా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, ప్రజ్ఞాలబ్ధి తక్కువ కలిగిన వాళ్ళు. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి సూత్రం ఏంటి? ఐక్యూ ఈజ్ ఈక్వల్ MA/CA × 100. ఓకేనా? ప్రజ్ఞాలబ్ధి తక్కువగా ఉందనుకోండి, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. మైల్డ్ అంటే ఏంటి, మోడరేట్ అంటే ఏంటి, ప్రొఫౌండ్ అంటే ఏంటి, సివియర్ అంటే ఏంటి, ఇవి నేర్చుకున్నాం చూసారా, అవన్నమాట. దాంట్లోనే ఎంత ఉంటుంది మనకి ప్రజ్ఞాలబ్ధి అనేది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సామాజిక సంబంధాలు సరైనది లేనప్పుడు, సామాజిక సంబంధాలు సరిగ్గా లేనప్పుడు కూడా. ఓకేనా? కఠినమైన క్రమశిక్షణ, పిల్లవాళ్ళకి గట్టిగా మీరు చదవకపోతే మీకు ఇలా ఇవి చేస్తాం అలా చేస్తాం అనుకుని బాగా కఠినమైన క్రమశిక్షణ. ఓకేనా ఫ్రెండ్స్? ఆ విధంగా అన్నట్టు ఇవి చేసినా మనకి పిల్లవాళ్ళకి ఐడికి ఒత్తి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా సాంఘికపరమైన వెనుకబాటుతనం కూడా. ఓకేనా? సాంఘిక పరంగా అంటే సమాజంలోని వెనుకబాటుతనంగా అయినప్పటికి కూడా ఇటువంటి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే డౌన్ సిండ్రోమ్ అన్నమాట. డౌన్ సిండ్రోమ్ని ఏమంటారు? మంగోలిజంని డౌన్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఓకేనా? డౌన్ సిండ్రోమ్ డే ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 21వ తారీఖున. డౌన్ సిండ్రోమ్ డేని ఎప్పుడు జరుపుకుంటాము? మార్చ్ 21వ తారీఖున. డౌన్ సిండ్రోమ్ని తెలుగులో ఏమంటాము? మంగోలిజం. ఓకేనా? డౌన్ సిండ్రోమ్ అంటే క్రోమోజోమ్ల యొక్క డిజార్డర్. ఇదేంటి? క్రోమోజోమ్ల యొక్క డిజార్డర్ 21వ జతకి అదనంగా ఇంకో క్రోమోజోమ్ చేరింది అనుకోండి, దాన్ని ఏమంటారంటే ట్రైసోమీ. ఓకేనా? ట్రైసోమీ 21 అంటారు. దాన్ని ఏమంటారు? ట్రైసోమీ 21 అంటారు. చిన్న కాళ్ళు, చేతులు, వేళ్ళు, ముక్కు లోపలికి కులుచుకుపోయి ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? దీన్ని ఏమనొచ్చు? ట్రైసోమీ 21 అని కూడా అనవచ్చు. ఓకేనా? దాని లక్షణాలు చిన్న కాళ్ళు, చిన్న చేతులు, వేళ్ళు, ముక్కు లోపలికి కుంచుకుపోయి ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? మదర్ ఏజ్ మీద ఆధారపడి ఉంటుంది. ఓకేనా? మదర్ ఏజ్ 35+ ఉందనుకోండి, ఇటువంటివి వచ్చడానికి అవకాశం ఉంది. అదేవిధంగా 20 బిలో ఉన్న మదర్ ఏజ్కి కూడా ఈ విధంగా డౌన్ సిండ్రోమ్ కలిగినటువంటి పిల్లలు పుట్టడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడే మనకి ప్రతి 1200 మందిలో ఒకరికి అనేది ఈ డౌన్ సిండ్రోమ్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి 1200 పిల్లల్లో. ఓకేనా? ఒకరికి రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? 40 ఇయర్స్ 35 ఇయర్స్ అంటే మదర్ ఏజ్ 35 అనుకోండి, 1200 నెంబర్స్లో అందులో ఒకరికి రావడానికి వస్తుంది. అదే 40 ఇయర్స్ తర్వాత అనుకోండి, ప్రతి 100 మందిలోనూ ఒకరికి వస్తుంది అనమాట. ఓకేనా? 100 మందిలో ఒకరికి వస్తుంది. ఓకేనా? 30 సంవత్సరాలు దాటిందంటే 1200 మంది పిల్లల్లోనే ఒకరికి రావడానికి. అదే 40 సంవత్సరాలు వచ్చిందనుకోండి, 40 దాటింది అనుకోండి, ప్రతి 100 మందిలో ఒకరికి వస్తుంది. ఓకేనా? డౌన్ సిండ్రోమ్ డేని ఎప్పుడు మార్చ్ 21 జరుపుకుంటామని చెప్పుకున్నాం కదా. ఫినైల్ కీటోన్యూరియా. ఓకేనా? ఇందులోనే ఫినైల్ కీటోన్యూరియా. ఓకేనా? రిసెసివ్ జీన్స్ అంటారు అనమాట. రిసెసివ్ జీన్స్. ఓకేనా?
ఫినైల్ అలాన్సి ఎమినో యాసిడ్, ఫినైల్ అలామ్సి ఎమినో యాసిడ్ ఓకేనా అని గుర్తుపెట్టుకోండి. ఎంజైమ్ లోపం వలన ఫినైల్ అలైన్ ఎమినో యాసిడ్ ఎంజైమ్ లోపం వలన కూడా ఇది వస్తుందన్నమాట. ఓకేనా. ఇది ఎలాగంటే 20K అంటే మొత్తం 20,000 మంది పిల్లల్లో ఒకరికి వస్తుంది ఇది. ఓకేనా. 20,000 మంది పిల్లల్లోని వచ్చేటటువంటి వ్యాధి ఏది అంటే ఫినైల్ కీటోన్యూరియా. ఓకేనా. ఇది దేనివల్ల సంభవిస్తుందంటే ఫినైల్ అలైన్ యాసిడ్ అనే ఎంజైమ్ లోపం వలన వస్తుంది. ఓకేనా. ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, చూసుకోండి. ఫినైల్ అలైన్ ఎమినో యాసిడ్. ఓకేనా. ఫినైల్ అలైన్ ఎమినో యాసిడ్ లోపం వలన సంక్రమించేటటువంటి వ్యాధి ఏంటంటే ఫినైల్ కీటోన్యూరియా అనేటటువంటి డిసీజ్ వస్తుంది. ఓకేనా. దీన్ని రెసిడ్యువల్ జీన్స్ అని కూడా అంటారు. ఇది ఎంతమందికి ఉంటుందంటే ప్రతి 20,000 మందిలో ఒకరికి వస్తుంది. ఓకేనా. దాంతోపాటు ఇప్పుడు థర్డ్ వన్ క్రెటినిజం. ఎండోక్రైన్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా అభివృద్ధి చెందకపోవటం, పాడైపోవడం వలన క్రెటినిజం అనేది వస్తుందన్నమాట. ఓకేనా. ఎండోక్రైన్ గ్రంథి అయినటువంటి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా అభివృద్ధి చెందలేదు, థైరాక్సిన్ అనే హార్మోన్ సరిగ్గా సరైన టైంకి ఇది అవ్వలేదంటే క్రెటినిజం వస్తుంది అనుకుని చెప్పుకోవచ్చు, సింపుల్ చెప్పాలంటే. ఓకేనా. క్రెటినిజం డిసీజ్ అనేది వస్తుంది. ఎండోక్రైన్ గ్రంథి థైరాయిడ్ గ్రంథి సరిగ్గా అభివృద్ధి చెందలేదు అంటే అభివృద్ధి కరెక్ట్గా అంటే పెరుగుదల లేదనుకోండి, అటువంటి సందర్భంలో పాడైపోయిన సందర్భంలో కూడా క్రెటినిజం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ క్రానిల్ ఎనమోలిసిస్ అంటే ఇది మెదడుకి సంబంధించినవి అనమాట. ఓకేనా. ఐడి వచ్చేటటువంటి కిడ్స్కి మెదడుకి సంబంధించేది ఏంటంటే క్రానిల్ ఎనమోసిస్. ఓకేనా. ఎనమోలిసిస్ ఇది మెదడుకి సంబంధించింది. ఇది ఒకటి మైక్రోసెఫిలీ, చిన్న తల కలిగి 17 ఇంచెస్ కన్నా తక్కువగా ఉంటుంది. తల పరిమాణం ఎంత ఉంటుంది 17, దాన్ని మైక్రో అంటే చిన్న తల మైక్రోసెఫిలిస్ అంటారు. పెద్ద తల మ్యాక్రోసెఫిలీ, ఇది పెద్ద తల. ఓకేనా. దాంతోపాటు హైడ్రోసెఫిలిస్. ఓకేనా. ఇది బ్రెయిన్లోని ఫ్లూయిడ్స్ అంటే వాటర్ కానీ ఏమైనా చేరింది అనుకోండి, అప్పుడు వచ్చేటటువంటి వ్యాధి ఏంటంటే హైడ్రోసెఫిలిస్. ఓకేనా. హైడ్రోసెఫిలిస్. ఓకేనా. పెద్ద తలని ఏమంటారు మ్యాక్రోసెఫిలిస్, చిన్న తలని ఏమంటారు మైక్రోసెఫిలిస్. ఓకేనా ఫ్రెండ్స్. క్రెటినిజం ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే క్రెటినిజం ఒకటి చూసుకోండి, మైక్రోసెఫిలీ, హైడ్రోసెఫిలీ. ఓకేనా. దాంతోపాటు ఫినోల్ కీటోన్యూరియా. ఓకేనా. ఫినైల్ అలైన్ ఎమినో యాసిడ్ ఎంజైమ్ లోపం వలన వస్తుంది. ఓకేనా. ఇది ఒకటి చూసుకోండి. దాంతోపాటు డౌన్ సిండ్రోమ్ డే ఒకటి చూసుకోండి. డౌన్ సిండ్రోమ్ దేనివల్ల క్రోమోజోమ్ల అస్తవ్యస్త వల్ల వస్తుంది అనుకుని చూసుకోండి. 21వ జతకి అదనంగా 22వ జతకి అదనంగా ఇంకొక జన్యువు కనుక వచ్చి చేరిందంటే డౌన్ సిండ్రోమ్ వస్తుందని చూసుకోండి. దాన్ని మంగోలియం అని కూడా అంటారని చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సోషల్ పరంగా అంటే సైకలాజికల్ పరంగా ఎలాగుంటుంది అన్నది, ఎన్విరాన్మెంటల్ పరంగా ఎలాగుంటుంది అన్నది చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ఏటేటి నేర్చుకున్నాం ఇందులో యూనిట్లో. ఫస్ట్ వన్ కాజెస్ ఆఫ్ ఐడిలోని ఎన్ని రకాలని నేర్చుకున్నాం. ప్రీనేటల్ కాజెస్, పెరినేటల్ కాజెస్, పోస్ట్నాటల్ కాజెస్, ఎన్విరాన్మెంటల్ అండ్ సైకలాజికల్ కాజెస్ అని మనం నేర్చుకున్నాం కదా. ఇందులో ఒక్కొక్క దాని గురించి కొద్దిగా బ్రీఫ్గా చెప్పేస్తాను, చూసుకోండి. జన్మపూర్వకం మదర్ ఏజ్ 20 నుండి 35, 20 బిలో 35 అబోవ్ ఉన్నటువంటి పిల్లలకి ఉన్నటువంటి ఫీమేల్ కనుక మదర్ ఏజ్ ఉందనుకోండి, అప్పుడు వచ్చేటటువంటి ఐడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా. మేనరిక వివాహాల వలన, నెక్స్ట్ దాంతోపాటు క్రోమోజోముల్ అబ్నార్మల్. ఓకేనా. డౌన్ సిండ్రోమ్ వస్తుంది. ఓకేనా. 46వ జతకి అదనంగా ఇంకొక జత కనుక చేరిందంటే దాన్ని డౌన్ సిండ్రోమ్ అని అంటారు. ఓకేనా. జెనెటిక్ డిజార్డర్స్. ఓకేనా. జెనెటిక్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళకి నెక్స్ట్ మొదటి 3 సంవత్సరాల్లోనే మదర్ అంటువ్యాధులకి ఏమైనా గురైనప్పుడు కానీ,
అంటే అంటువ్యాధులు అంటే టీబీ కానీ, సిఫిలిస్ కానీ, జర్మన్ మిజిల్స్ కానీ, దాంతోపాటు తట్టు కానీ ఇటువంటి వ్యాధులకి ఏమైనా గురైనప్పుడు పౌష్టికాహార సరిగ్గా తీసుకోలేకపోవడం వలన కానీ, ఓకేనా, బీపీ అధికంగా ఉండడం వల్ల కానీ, నెక్స్ట్ ఎక్స్రేలు ఎక్కువగా తీయించుకోవడం వల్ల కానీ, నెక్స్ట్ మందులు అనమాట, అనవసరమైన మందులు ఎక్కువగా వాడడం వల్ల కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ కానీ ఉన్నటువంటి మదర్కి ఉందనుకోండి అలాంటిది, మెలనిన్ అనేటటువంటి వీటికి సంబంధించింది కానీ, ఓకేనా ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ పెరినేటల్ కాజెస్ లేట్ నేర్చుకున్నాం. జనన పూర్వక కారణాలు, జనన సమయ కారణాల్లో కాళ్ళు ముందుకు వచ్చిన బేబీ పుట్టిందనుకోండి, అటువంటి సందర్భాల్లోనే ఐడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువసేపు కాన్పాయినప్పుడు కానీ, నెక్స్ట్ అధిక రక్తపోటు, బర్త్ ఏజ్ 2 kgs కన్నా తక్కువగా ఉన్న బేబీని, ప్రీమెచ్యూరిటీ బేబీ 28 వీక్స్ నుండి 32 వీక్స్ ఉందనుకోండి, ఓకేనా, ప్రీమేటర్ అంటే ముందుగా జన్మించడం అన్నమాట, ఓకేనా, నెల తక్కువ ఎదవ అంటారు చూసారా, ఇలాంటి వాళ్ళు, ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ పచ్చకామర్లు అంటే పచ్చకామర్లు రాకుండా ఏం చేయాలి, లైట్ కింద ఇవి చేయడం కానీ, మార్నింగ్ సన్లైట్ దగ్గర కానీ, ఈవినింగ్ సన్లైట్ దగ్గర కానీ పెట్టాలి బేబీని, ఓకేనా ఫ్రెండ్స్. లేకపోతే మనకి ఈ ఐడి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది, లేదా పచ్చకామర్లు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. దీనివల్ల కూడా మనకి ఏంటి రాను అది ముదిరి మనకి ఏదైనా డిజార్డర్గా కింద మారడానికి అవకాశం ఉంటుంది. ఆక్సిజన్ 4 నుండి 5 నిమిషాలు సరిగ్గా లేకపోతే ఏటవుతుంది, లేని పిల్లవాడు సరిగ్గా ఆక్సిజన్ తీసుకోలేకపోవడాన్ని ఏమంటారంటే అనాక్సిమియా అంటారని. నెక్స్ట్